హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఏంటి అని సంజయ్ అడగడంతో నన్ను హక్ చేసుకుంటావా అని అడిగింది. ఆహా, పిలిచి మరీ కోరితే కాదంటానా అని సంజయ్ కాస్త పక్కకు జరిగి మైరాని ఎంతో సున్నితంగా హత్తుకొని ఏంట్రా అని అడిగాడు. ఏం లేదు, నీతో ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు నాకు ఇంకేం గుర్తురావు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అన్నింటికీ మించి ఏ సంతోషానికైతే నేను అర్హురాల్ని అని నువ్వన్నావో అది మొత్తం నాదైపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పింది. డాన్ పాపా అని సంజయ్ పిలవడంతో మైరా నవ్వుతూ ఏంట్రా చాలా రోజుల తర్వాత డాన్ అని పిలుస్తున్నావు అని అడిగింది. నాకు ఆ పేరంటే చాలా ఇష్టం, నువ్వు బాగా నచ్చినప్పుడు పిలవాలి అనిపిస్తుంది. ఈరోజు ఎందుకో బాగా నచ్చేసావు అని చెప్పాడు. అవునా, ఎందుకు అని అడిగింది. తెలీదు, నచ్చేసావంతే అని సంజయ్ చెప్పాడు. మైరా సంజయ్ని వదిలి తన మొహమంతా ముద్దుల వర్షం కురిపించేస్తూ నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను, అలానే నువ్వు కూడా నాకు బాగా నచ్చేసావు అని చెప్పింది. సంజయ్ మైరా సంతోషాన్ని చూసి సంతోషపడుతూ మెల్లగా కబుర్లలో పడి దాదాపు అరగంట మాట్లాడుకున్న తర్వాత సంజు లేచి వెళ్ళి నా కోసం అత్తయ్యని కాఫీ అడిగి తీసుకురా. ఇదిగో, ఏంటి నువ్వు పెళ్ళానివి, నేను మొగుణ్ణి, నేను ఆర్డర్ వేయాలి అంటూ మాట్లాడుకు. అప్పుడప్పుడు నువ్వు చేస్తే తప్పేం కాదు, నేను ఇలాంటి వాటికి కూడా అర్హురాల్ని అని మైరా చెప్పింది. సంజయ్ నవ్వుతూ దానికోసం అంత కష్టపడక్కర్లేదు, సింపుల్గా చేస్తా అని ఫోన్ అందుకొని వాణికి కాల్ చేసి అమ్మ నీ కోళ్ళు ఇప్పుడే నిద్రలేచింది, నీ చేతి కాఫీ తాగాలంట, నన్ను వెళ్ళి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తోంది. నేను రాలేను, నాకు నిద్రమత్తుగా ఉంది అని సంజయ్ చెప్పాడు. నేను తెస్తాలేరా అని వాణి నవ్వుతూ కాల్ పెట్టేయడంతో సింపుల్ అయిపోయింది అని సంజయ్ ఫోన్ పక్కన పెట్టి తన చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అత్తయ్య ఫీల్ అవుతారేమో అని మైరా అనింది. ఏం కాదులే, కాఫీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు ఇలానే ఉండొచ్చు అని దూరం జరుగుతున్న మైరాని దగ్గర తీసుకుంటూ చెప్పి మాట్లాడుతూ ఉండగా వాణి వస్తున్నట్లు అర్థమవడంతో మైరా లేచి వెళ్ళి డోర్ తీసి థ్యాంక్స్ అత్తయ్య అని తీసుకుంటూ చెప్పింది. నాకు థ్యాంక్స్ ఎందుకురా అని వాణి వింతగా చూస్తూ అడిగింది. అంటే నేను అడిగానని సంజయ్ మీకు చెప్పినప్పుడు మీరు ఇలాంటి పిల్లాన్ని ఎలా కట్టుకున్నావని అడగకుండా నేనే తెస్తానని చెప్పి తెచ్చారు చూడండి, అక్కడ మీకు ఫ్లాట్ అయిపోయాను, అందుకే థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పింది. అలా అయితే ఇంకేమైనా చిన్న చిన్నవి కూడా చెప్పు, అన్నీ చేస్తాను, నువ్వు ప్రతిసారి నాకు పడిపోతూ థ్యాంక్ యూ చెప్తూ ఉండు, నేను మరింత ఖుషి అయిపోయి నా కోడల్ని హ్యాపీగా చూసుకుంటాను అని నవ్వడంతో మైరా మరింతగా నవ్వేస్తూ లోపలికి వెళ్ళింది. సంజయ్ కాఫీ తాగుతూ మైరా మనం పెళ్ళయ్యాక అసలు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఒక 10 రోజులుంటే బాగుండు అని అనిపిస్తుంది, ప్లీజ్ ఆలోచించు, ఒక 10 రోజులు ఏ కంట్రీ అయినా పర్లేదు, నీ ఇష్టం అని అన్నాడు. నో నహి అని టక్కున కుదరదు అని చెప్పింది. సంజయ్ బ్లాంక్గా చూస్తూ ఎందుకు కుదరదు అని అడిగాడు. అంటే ఎందుకంటే మరేమో ఎందుకంటే అని మైరా తికమక పడిపోతూ హా చెప్తాను అని మైరా అనింది. చెప్పు అని సంజయ్కి అర్థం కాక ఎందుకలా తడబడుతుందో అనుకుంటూ అడిగాడు. మరేమో మన ఈ రూమ్ చూడు, ఎంత అందంగా ఉంది, ఇక్కడ మన ప్రైవసీకి ఎవరూ అడ్డురారు, మన వాళ్ళ మధ్యలో ఉంటూనే మనం ఒకరితో ఒకరం మన ప్రేమని కూడా పంచుకోవచ్చు, దూరంగా వెళ్ళిపోయి ఎవ్వరూ లేకుండా ఏం బాగుంటుంది చెప్పు, మరీ అంతగా బోర్ కొడితే అడుగుతానులే, అప్పుడు వెళ్దాం అని మైరా చెప్పింది. ఏ మెంటల్, బోర్ కొట్టి హనీమూన్ ట్రిప్కి వెళ్ళరు, ఏకాంతంగా గడపడానికి వెళ్తారు అని సంజయ్ అన్నాడు. ఇప్పుడు కూడా మనం ఏకాంతంగానే ఉన్నాం కదా, ఇదిగో చూడు, నేను కూడా నిన్ను అల్లుకొని పడుకొని ఉన్నాను, నువ్వు కూడా నన్ను పట్టుకుని ఉన్నావు కదా, మన ఏకాంతాన్ని ఎవరు పాడు చేశారు అని మైరా అడిగింది. అది కాదురా అని సంజయ్ అంటూ ఉండగా డోర్ నాక్ చేయడంతో సంజయ్ మెల్లగా చూపుని మైరా వైపు మళ్లించి కళ్ళెగరేసి మన ఏకాంతాన్ని ఎవరూ పాడు చేశారు అని అచ్చం మైరాలా అన్నాడు. మైరా లోపల ఏడుస్తూ అయ్యో ఇలా అయిందేంటి అని లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. వేడివేడిగా బజ్జీలు వేశాన్రా, తిను అని వాణి ప్లేట్ అందించింది. అత్తయ్య మీకెంత ఓపిక అని మైరా అనింది. మంచిదే కదా, మీకు పుష్టిగా వండి పెడతాను అని వాణి నవ్వుతూ వెళ్ళిపోయింది. మైరా ప్లేట్ తీసుకొని లోపలికి వచ్చి చూడు, మన ఏకాంతాన్ని ఎవరు పాడు చేశారు అని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ మధ్యలో ఇలా ప్రేమతో కూడిన బజ్జీలు కూడా దొరికాయి, ఏమంటావు అని మైరా వెళ్ళి బెడ్ మీద కూర్చొని తిను అని సంజయ్కి తినిపించింది. సంజయ్ తింటూ మైరా భుజం మీద ముద్దు పెట్టి
ప్లీజ్ వెళ్దాం కదా అని అడిగాడు. ఏంటి సంజు బేబీ, బాగా ఆశలు కలుగుతున్నట్టున్నాయి అని మైరా అడిగింది. ప్లీజ్ వెళ్దాం అని సంజయ్ మరోసారి రిక్వెస్ట్ చేశాడు. మరైతే ఒక 2 months తర్వాత వెళ్దామా అని మైరా అడిగింది. ఎందుకు 2 నెలల తర్వాత, ఏమైనా స్పెషల్ ఉందా అని సంజయ్ అడిగాడు. అలాంటిదేమీ లేదు, ఇప్పుడు శివ చిన్నపిల్లాడు కదా, పాపం ప్రియాంక ఒక్కటే హ్యాండిల్ చేయలేదు, నేనుంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. మన ఇంట్లో నుండి అడుగు బయటపెట్టి సంతోషంగా వెళ్ళి ఎలాంటి దిగులు చింత లేకుండా హ్యాపీగా గడపాలి అంటే మన మనసులో మైండ్లో ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు, అవును కదా అని మైరా అడిగింది. సంజయ్ అందుకు చిన్నగా తల ఊపడంతో మరి అలాంటప్పుడు టెన్షన్స్ పెట్టుకొని ఎలా వెళ్తాం, అందుకే ఈ 2 నెలలు గడిస్తే మన బుజ్జిగాడికి 5 నెలలు దాటిపోతాయి, అప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు మరీ పసిపిల్లాడు కదా, మనం ఉంటే బాగుంటుంది. పైగా సాకేత్ గురించి నీకు తెలుసు కదా, తిక్కల మేళం, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా టెన్షన్ పడిపోతాడు. నువ్వు నేను ఉంటే కదా చూసుకుంటాం అని చెప్పింది. నువ్వు ప్రియాంక కంటే చిన్నదానివి కదా, మరి ఎలా మన బుడ్డోడ్ని హ్యాండిల్ చేస్తున్నావు, నాకైతే చాలా షాకింగ్గా ఉంది అని సంజయ్ అన్నాడు. సంజు, వయసుతో సంబంధం లేదు, ఒక బిడ్డ మన చేతుల్లోకి రాగానే అది ఎవరి బిడ్డైనా కానీ తల్లి మనసుతో దగ్గరికి తీసుకొని ముద్దులకే ఆ బుజ్జి పాపాయిని మనం ముద్దు చేస్తే ఎవరైనా మనలో ఇమిడిపోతారు. వాళ్ళు చేసే అల్లరి కూడా విసుగ్గా అనిపించదు, ఏడుపుని కూడా తట్టుకోలేక తమాయించడానికి ప్రయత్నిస్తాం, అలా అన్నీ నేర్చుకుంటాం అని చెప్పింది. మైరా మాటలు వింటుంటే తల్లయ్యేందుకు తనకి అన్ని అర్హతలు ఉన్నాయని సంజయ్ కనిపించి మరోపక్క ఆ దేవుణ్ణి ఏమనలేక పరిస్థితుల్ని తప్పుపడుతూ చిన్న స్మైల్తో మైరాకి బజ్జీ తీసుకొని తినిపిస్తూ, సరే 2 months తర్వాత పక్కాగా వెళ్దాం అని అన్నాడు. పక్కాగా వెళ్దాం అని మైరా అనింది. ఇంకో విషయం, వివేక్కి పెళ్లి కుదిరింది, అంటే ఇంకా మాటలు జరుగుతున్నాయి, బట్ కన్ఫర్మ్ అయితే అయింది. అమ్మాయిది బెంగళూరు అని సంజయ్ చెప్పాడు. నిజంగానా? ఇది కదా హ్యాపీ న్యూస్ అంటే. లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయితే ఆంటీకి ఇక అంతకుమించి ఇంకేం కావాలి అని అనింది. అవునరా, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇకపోతే వికాస్ కూడా తాను స్టార్టప్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో సక్సెస్ అవుతున్నాడు అని సంజయ్ చెప్పాడు. పోనీలే, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు తిరిగి తెచ్చుకున్నారు అని మైరా అనింది. సరే చెప్పు, నీకేమైనా కోరికలున్నాయా అని సంజయ్ అడిగాడు. మైరా ఆలోచిస్తూ మరో బజ్జీ తీసుకొని తింటూ, సంజు 1 కాదు 3 కోరికలున్నాయి, అంటే ఇది జీవితం మొత్తానికి కాదు ప్రస్తుతానికి అని చెప్పింది. జీవితం మొత్తానికి 1, 2 అడిగితే నేను కూడా తెగ ఫీల్ అయిపోతాను. నువ్వు ఏదో ఒకటి అడుగుతూ ఉండాలి, అది నేను తీర్చడానికి ట్రై చేస్తూ ఉండాలి. నా ఎఫర్ట్స్ చూసి నా ప్రేమ ఎంతని నువ్వు అంచనా వేసుకొని అందిస్తూ ఉండాలి, అది నేను అందుకొని తిరిగి నీకు పంచుతూ ఉండాలి, అప్పుడు కిక్ వస్తుంది. చెప్పు అని సంజయ్ అన్నాడు. ప్రామిస్ మీ అని మైరా తన చేతిని చాచింది. సంజయ్ మైరా చేతిలో చేతిని వేసి, అసలు నీకు అనుమానమే అక్కర్లేదు అని అన్నాడు. అయితే సరే, రాబోయే రోజుల్లో నా వైపు నుండి ఏదైనా పొరపాటు ఉందని ఎప్పుడైనా నీకు అనిపిస్తే ప్లీజ్ ఆ కోపం నా మీద చూపించుకో, ఎందుకంటే నువ్వు నా మీద కోపం చూపించడం నాకు నచ్చదు. నువ్వు నాతో ప్రేమగా మాట్లాడాలి, నీ బాధలు ఏమైనా ఉంటే నాతో చెప్పుకోవాలి, సంతోషంగా ఉండాలి, అంతేకాని నువ్వు అరిస్తే నేను తీసుకోలేను. కారణం, నువ్వు అరిస్తే ఎక్కడ నీ మీద ప్రేమ తగ్గిపోతుందో అని నాకు భయం అని మైరా చెప్పింది. నీ మీద కోపం వస్తేనా? సరే అరవను, ఎట్టి పరిస్థితుల్లో అరవను, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను అని సంజయ్ చెప్పాడు. మైరా నవ్వుతూ, మరొకటి ఏంటంటే రాబోయే రోజుల్లో నేను చాలా కోరికలు కోరిపోతున్నాను, పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి. అవన్నీ తిట్టుకోకుండా నన్ను తిట్టకుండా నువ్వే తెచ్చాలి, కాదు కూడదని అస్సలు అనకూడదు అని చెప్పింది. ఇదైతే చాలా సింపుల్ అని సంజయ్ అన్నాడు. మరేమో లాస్ట్ అని ఆలోచిస్తూ చెప్పింది. చేస్తావు కదా అని మైరా అడిగింది. ప్రామిస్ అని సంజయ్ అన్నాడు. చూడు సంజు, పరిస్థితులు ఎలాంటివైనా సరే నువ్వు డౌన్ అవ్వకూడదు, ధైర్యంగా ఉండాలి. నీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే ఇట్స్ ఓకే, ఏం కాదు అని మనసుకు నచ్చ చెప్పుకొని నువ్వు ఇప్పట్లానే అప్పుడు కూడా నా కంటికి ఇలాగే ఇంతే ధైర్యంగా కనిపించాలి. ఎందుకంటే నువ్వు డౌన్ అవ్వడం, నీ కళ్ళల్లో నీళ్లు, నీ మొహంలో నిస్సహాయత, ఇవి నేను ఎప్పటికీ చూడలేను. ఇవి చూస్తే ఎందుకో తెలియదు, చాలా బాధగా ఉంటుంది, ప్రాణం పోతున్నట్టుంటుంది. అలాంటి పరిస్థితి నాకు తీసుకురావద్దు అని చెప్పింది. సంజయ్ మైరా పక్కకు జరిగి తన ఒడిలో తలపెట్టుకొని పడుకొని, అస్సలు తీసుకురాను, చాలా ధైర్యంగా ఉంటాను, జీవితంలో చాలా చూశాను, ఇక చూడ్డానికి ఏముంటుంది, నథింగ్. సో నువ్వు అస్సలు ఆలోచన పెట్టుకోకు, నేనెప్పుడు ఇదిగో ఇలాగే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఉంటాను. ఇక కన్నీళ్ళంటావా, నీ వరకు వస్తే కానీ నాకు అవి బయటికి రావు అని నవ్వుతూ అన్నాడు.
అదే నేను చెప్పేది. ఆ పరిస్థితులు నా వైపు నుండి వచ్చినా సరే నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు, అర్థమవుతుందా అని మైరా చెప్పింది. సరే, ప్రామిస్ చేశాను. పైగా నువ్వు కోరుతున్నావు కదా, తీర్చేస్తాను. కన్నీళ్లు బయటికి రానివ్వను. కానీ మరీ బాధేస్తే ఏం చేయాలి అని సంజయ్ అడిగాడు. ఒక పని చెయ్యి, మరీ బాధగా అనిపిస్తే నా దగ్గరికి వచ్చి నా భుజం మీద తలవాల్చుకొని కళ్ళు మూసుకో. నీకు ఆ బాధ తగ్గే వరకు ఎంతసేపైనా సరే అలానే ఉండు. నీ మనసులో కదిలే ప్రశ్నలకి ఒక్కొక్క దానికి సమాధానం నీ మెదడు ఇస్తూనే ఉంటుంది. అలా ఆఖరి వరకు ప్రశ్నిస్తూనే ఉండు, సమాధానాలు ఇస్తూనే ఉంటుంది. ఆఖరికి నీ మనసులో మెదిలే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాక నీ మనసు తేలికపరుచుకొని అప్పుడు నువ్వు తిరిగి నార్మల్ అవుతావు అని చెప్పింది. నిజమే, నువ్వే నా ధైర్యం. తెలుసా, చూడటానికి ఇలా ఉంటాను కానీ నేను చాలా వీక్ క్యాండిడేట్ని. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకున్న బిగ్గెస్ట్ సపోర్ట్ నువ్వు మాత్రమే. నా స్ట్రెంగ్త్ కూడా నువ్వే. కనుక ఏ ఇబ్బంది అయినా సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంతేనా, ఇంకేమైనా అడగచ్చు కదా అని అడిగాడు. మైరా కిందకి వరిగి తన ఒడిలో పడుకొని ఉన్న సంజయ్ పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి, ఇప్పటికీ ఇవి చాలు. చెప్పాను కదా, నిన్ను అడగాల్సినవి బోల్డ్ ఉన్నాయి, నువ్వు తీర్చాల్సినవి అంతకంటే ఎక్కువ ఉన్నాయి. గుర్తుపెట్టుకో, ఫ్యూచర్లో నా మీద ప్రేమ కాస్త తగ్గినా అస్సలు ఊరుకోను అని చెప్పింది. అది జరగదులే, నేను నీకు బాగా అడిక్ట్ అయిపోయాను అని సంజయ్ చెప్పాడు. ఇంకా అయిపో, తప్పే లేదు, ఓకేనా అని నవ్వుతూ చెప్పడంతో సంజయ్ నవ్వుతూ, అయితే ఓకే, ఖచ్చితంగా అయిపోతాను. మళ్ళీ విసిగించానని నువ్వు అనకూడదు అని నవ్వుతూ తనతో మెల్లగా మాటల్లో పడ్డాడు. ఒక్కో రోజు గడుస్తూ ఉంటే మైరాకి లోపల కంగారు పెరుగుతుంది. కారణం తనకేదో అవుతుందని కాదు, తన బిడ్డకేదో అవుతుందని కూడా అస్సలు కాదు. కారణం తన బిడ్డను తాను చూసుకోగలదు, తనని తను ఇంకా బాగా చూసుకోగలదు. కానీ ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో, తనకి లేనిపోని సిమ్టమ్స్ అన్నీ వచ్చి నలుగురికి అనుమానం కలిగేలా ఇది ఎక్కడ కనిపిస్తుందో అని ఒక్కొక్క రోజునే గడుపుతూ ఉంది. దాదాపు మరో 2 వారాలు గడిచాక మైరాకి 3వ నెల పెట్టింది. 3వ నెల పెట్టగానే మైరా చాలా సంతోషంగా పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి మనసులో ఉన్న భారాన్ని మొత్తం దింపుకొని సంతోషాన్ని మొత్తం పంచుకొని బయటకొచ్చి బాగా ఆకలిస్తుంది అని అనుకుంటూ ఉండగా కడుపులో ఒక్కసారిగా తిప్పినట్టు అవ్వడంతో తనకి ఆ సిమ్టమ్స్ ఏంటో బాగా అర్థమై చాలా టెన్షన్ పడిపోయి వేగంగా కిచెన్ వైపు వెళ్ళి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి వెనుక ఉన్న పెరటి వైపు వెళ్ళింది. అలా బయటికి వెళ్ళిందో లేదో కడుపులో ఏమీ లేకపోయినా వామిటింగ్ అవ్వడంతో 5 నిమిషాల పాటు ఉక్కిరి బిక్కిరి అయిపోయి రిలాక్స్ అయి బయటనే కాళ్ళు చేతులు కడుక్కొని కిచెన్లోకి వచ్చింది. అప్పుడే కిచెన్లోకి వచ్చిన వాణి, ఏంట్రా బయట నుండి వస్తున్నావు అని అడిగింది. అది అత్తయ్య, ఊరికే పెరట్లో చాలా చల్లగా ఉంది, వెళ్ళాను. అక్కడ అనుకోకుండా చెట్లకి నీళ్లు పట్టాలనుకున్నాను. కానీ కాస్త గడబిడై కాళ్లకు మట్టంటింది. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసాను అని చెప్పింది. అవునా, సరే పద టిఫిన్ చేద్దురు అని వాణి అనింది. అలాగే అత్తయ్య అని మైరా చూడలేదన్న సంతోషంతో వెళ్తూ ఉండగా, 1 నిమిషం ఆగు అని వాణి పిలిచి మైరా వైపు అడుగులు వేయడంతో మైరా షాకింగ్గా చూస్తూ తన చీర మీద వామిటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం పడి ఉండడంతో మరింత టెన్షన్ పడుతూ వాణి వైపు చూసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.